నేను మా హస్బెండ్ ఇద్దరం వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో, సండేస్ యూజువల్‌గా నేను మా హస్బెండ్ కలిసే కుక్ చేస్తూ ఉంటాము. లాస్ట్ సండే బిర్యానీ చేస్తుంటే లైక్ వాటర్ 1 ½ గ్లాస్ సరిపోతదని, లేదు 2 గ్లాసెస్ కావాలనేసి చిన్న డిస్కషన్ అండ్ అది అంటే యూజువల్‌గా మ్యారీడ్ కపుల్ ఎలా మాట్లాడుకుంటారు. అది చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. దాని తర్వాత వి వర్ లైక్ అసలు మాకది గుర్తు గూడా లేదు. ఈవినింగ్ మా కజినొచ్చారు మా ఇంటికి. సో, జనరల్‌గా నేను ఏదన్నా అయాన్ష్ చేయకపోతే, "అరే! నీ పెళ్లి చేస్తారా?" అనేసి నా ఊత పదం అనమాట. అది విని మా కజిన్, "అరే! నువ్వు పెళ్లి చేసుకుంటావారా?" అనేసనంటే, "నో" అనన్నాడు. వి వర్ లైక్, "వై యూ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్" అనంటే, హి వాస్ లైక్, "నో, ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ బికాజ్ ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ లైక్ మామ్ అండ్ డాడ్ ఇన్ ద కిచెన్" అనన్నాడు. అసలు నేను మా హస్బెండ్ లిటరల్‌గా చూసుకొని వి వర్ లైక్ షాక్డ్. అంటే వాడు చూసాడన్న సంగతి కూడా మాకు తెలీదు. అండ్ దట్ ఈస్ నాట్ అన్ ఆర్గ్యుమెంట్. సో, ఇట్ జస్ట్ డిస్కషన్ టర్న్డ్ ఔట్ లైక్ కొంచెం గట్టిగా మాట్లాడుకుంటాం కాబట్టి వాడికి ఎలా కనిపించిందో ఏంటో తెలీదు. సో, బిర్యానీలో ఎన్ని వాటర్ పోయాలి అనే ఒక డిస్కషన్‌ని వాడు ఒక మ్యారేజ్ మీద ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకున్నాడు. అది కొంచెం మాకు చాలా షాకింగ్‌గా అనిపించింది. చిల్డ్రన్ దే జస్ట్ డోంట్ లిజన్ టు అస్, దే వాచ్ అస్. అది క్లియర్‌గా అర్థమైంది నాకు. వాడి ముందు ఇంకోసారి చిన్న ఆర్గ్యుమెంట్స్ గూడా జేసుకోగూడదు అనేసి నేను మా హస్బెండ్ అనుకున్నాం అనమాట. సో, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ గైస్?